అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. ఓడిన గంధర్వుడు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ విధంగా శ్రమపడటం చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతున్నది. శరీర బలంలో మనుషులు దేవతలకు సరితూగరు, కానీ బుద్ధి బలంలో వాళ్లను మించిన వాళ్ళు మీలో కొందరున్నారు. అలాంటి వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ప్రగల్భుడు అనే గంధర్వుడొకడు భూలోకపు వింతలు చూస్తూ ఆకాశంలో తిరుగుతూ ఉండగా అతడికి ఒక అరణ్యంలో ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి చిరిగిన గుడ్డలతో బక్కచిక్కి ఉన్నాడు. ఒక పళ్ళ చెట్టు నుంచి రాలిన పళ్ళు ఏరుకు తింటూ మధ్య మధ్య ఏ క్రూర మృగం నుంచైనా ప్రమాదం రాగలదేమో అని దిక్కులు చూస్తున్నాడు. గంధర్వుడు ఆ గర్భదరిద్రుణ్ణి చూసి జాలి పడకపోగా వాడికి తన లోకంలో ఉన్న ఐశ్వర్యాల సంగతి చెప్పి తనకు గల అపూర్వ శక్తులు ప్రదర్శించి వినోదించాలని బుద్ధి పుట్టింది. వెంటనే గంధర్వుడు ఆకాశం నుంచి ఆ దరిద్రుడి ముందు దిగాడు. దరిద్రుడు కంగారు పడిపోతూ, అయ్యా, నీ రూపం చూస్తుంటే మనిషివి కాదన్న అనుమానం కలుగుతున్నది. నువ్వెవరివి అని అడిగాడు. గంధర్వుడు తాను గంధర్వలోకం నుంచి వస్తున్నట్లు చెప్పి ఆ లోకంలో తాను అనుభవిస్తున్న సుఖాలను వివరించి, నీ పేరేమైతేనేం, నువ్వు గర్భదరిద్రుడివి, నా పేరు ప్రగల్భుడు, అపూర్వ శక్తులు కలవాణ్ణి అన్నాడు. దరిద్రుడు ఆ మాటలకు చిన్నగా నవ్వి, అపూర్వ శక్తులున్నవని చెప్పి ప్రయోజనం ఏమిటి? నేనెప్పుడైనా చూశానా? ఆ శక్తుల ద్వారా నువ్వు చెయ్యగల ఘనకార్యాలేవో చేసి చూపించు అన్నాడు. గంధర్వుడు కోపగించుకొని, అయితే ఏం చెయ్యమంటావో చెప్పు. నువ్వు చెప్పినది చెయ్యలేకపోతే ఓడినట్లు అంగీకరించి నీకు సర్వసంపదలు ఇచ్చిపోతాను. ఒకవేళ నువ్వు ఓడటం జరిగితే నిన్ను కుక్కగా మారుస్తాను అన్నాడు. దరిద్రుడు సరేనని దాపులనున్న ఒక చెట్టును గంధర్వుడికి చూపుతూ, నీ అపూర్వ శక్తులతో దానిని ఏనుగుగా మార్చగలవా అన్నాడు. గంధర్వుడు వెంటనే ఆ చెట్టుకేసి చూసి చెయ్యెత్తి ఏదో అన్నాడు. మరుక్షణం చెట్టు ఏనుగుగా మారి ఘేంకరిస్తూ అక్కడి నుంచి పారిపోయింది. ఆహా, అద్భుతం అంటూ దరిద్రుడు చప్పట్లు కొట్టాడు. గంధర్వుడు గర్వంగా చూస్తూ, ఇంకా ఏం చెయ్యమంటావో చెప్పు అన్నాడు. దరిద్రుడు గంధర్వుణ్ణి తన ఇంటికి తీసుకుపోయాడు. అది ఒక చిన్న పూరి గుడిసె. దరిద్రుడు ఆ గుడిసెను అందమైన భవనంగా మార్చమని గంధర్వుణ్ణి అడిగాడు. గంధర్వుడు క్షణంలో దాన్ని మహాభవనంగా మార్చేశాడు. దరిద్రుడు తన కుంటి తమ్ముణ్ణి గంధర్వుడికి చూపి అతడి కాళ్ళు వచ్చేలా చెయ్యమన్నాడు. గంధర్వుడి శక్తి వల్ల ఆ కుంటివాడి కుంటితనం పోయింది. అది చూసి దరిద్రుడు తమ్ముడి భుజం ఆప్యాయంగా తడుతూ పెద్దగా నవ్వాడు. గంధర్వుడు కోపగించుకొని, ఇంతవరకు నువ్వు చెప్పినవన్నీ చేశాను. నీ బాలకం చూస్తుంటే ఇచ్చకపు మాటలతో నన్ను మోసగించి లాభపడాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నావు అని చిటికెలో భవనాన్ని పూరి గుడిసెగా, తమ్ముణ్ణి అవిటివాడిగా చేశాడు. దరిద్రుడు బిక్కమొఖం వేశాడు. గంధర్వుడు మహదానందపడిపోతూ, నా అపూర్వ శక్తులతో నీవు కోరినవన్నీ చేశాను. నువ్వు ఓడినట్లే కదా. ఇప్పుడు నిన్ను కుక్కగా మార్చి నా లోకానికి పోతాను అన్నాడు. ఆ మాటలతో దరిద్రుడు తేరుకొని, అప్పుడే ఏమయ్యింది? ఈ ఒక్క పని చెయ్యగలిగితే నువ్వు గెలిచినట్లే అన్నాడు. సరే, ఆ పనేదో త్వరగా చెప్పు అన్నాడు గంధర్వుడు. మరేం లేదు, నీ అపూర్వ శక్తులు ఉపయోగించి నేను నీలాగా నువ్వు నాలాగా మారిపోయేటట్లు చెయ్యి అన్నాడు దరిద్రుడు. గంధర్వుడు
ఒకటి రెండు క్షణాలు ఆలోచించి వణుకుతున్న గొంతుతో నేనే ఓడిపోయాను అని దరిద్రుడి పూరి గుడిసెను అందమైన భవనంగా మార్చి అతడి తమ్ముడి అవిటితనాన్ని పోగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒకే ఒక సందేహం. అంతటి అపూర్వ శక్తులు గల గంధర్వుడు దరిద్రుడి ఆఖరి కోరికకు అలా ఎందుకు వణికిపోతూ తన ఓటమిని ఒప్పుకున్నాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అంత అపూర్వ శక్తులు గల గంధర్వుడు దరిద్రుడి చేతిలో ఓడిపోవటానికి కారణం అతడిలో బుద్ధిబలం తెలివితేటలు లేక కాదు, తాను గొప్ప తెలివిగలవాడిననే అహంకారం. గర్భదరిద్రుడిగా కనిపిస్తున్న మనిషి అమాయకుడన్న పొరపాటు అంచనా అతడి ఓటమికి కారణమయ్యింది. దరిద్రుడి ఆఖరి కోరికే గంధర్వుడి అహాన్ని దెబ్బతీసి అతన్ని ఆలోచించేలా చేసింది. దరిద్రుడి కోరిక నెరవేర్చడం అంటే తన శక్తులన్నీ అతడి పరం చేయడం అవుతుంది. అప్పుడు వాడు తనను కుక్కగా మార్చగలడు. ఈ సంగతి గ్రహించిన గంధర్వుడు దరిద్రుడికి అన్ని ఐశ్వర్యాలు ఇచ్చి మారు పలక్కుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.